హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మువ్వ వంకాయ కూర. మువ్వ వంకాయ కూర కోసం మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, లాలికాయలు, లాంగి మొగ్గలు వేసుకుని ఆ తర్వాత ఒక పచ్చి కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ తర్వాత అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న వంకాయలను బట్టి కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని వీటిని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం ఇందులో వేసుకుని అడుగంటకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా మాడిపోకుండా దోరగా నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇలా ఇది బాగా వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన ఒక టమోటా, ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమోటా, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. టమోటా బాగా మెత్తగా మసాలాలో కలిసిపోయేలా వేపుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలో వంకాయలు వేసుకొని మసాలా మొత్తం వంకాయలకి బాగా పట్టేలా బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వంకాయలకి మొత్తం మసాలా అంతా పట్టే వరకు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వంకాయల్ని మగ్గించుకోవాలి. ఇలా వంకాయలు మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ వంకాయలు మరొకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ముందే టేస్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే మువ్వ వంకాయ కూర రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ మువ్వ వంకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.